అహంకారంతో అహంభావంతో మదమెక్కిన అచ్చోసిన ఆంబోతుల్లాక తెలంగాణ మీద పడి దోసుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. ఏ సానుభూతో, ఏ కత్తిపోట్లో, ఏ మొండి కత్తిపోట్లో, లేకపోతే ఇంకేదో హాస్పిటల్లో స్ట్రెచర్ మీద పండుకొని నాటకాలు వీటన్నిటిని చూసి అయ్యో పాపం అనిగిన కనికరించినమా, మళ్ళీ మనము ఆత్మహత్యల వైపే మనం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకంటక పరిపాలన జరుగుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దోపిడీకి ప్రతీకలైన దండుపాల్యం ముఠా లాంటి వాళ్ళు, కాలకే ముఠా లాంటి వాళ్ళు, కేసీఆర్ కుటుంబము ఈరోజు ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్నారు. వీళ్ళ నుంచి విముక్తి కోసం తెలంగాణ ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఇవాళ కుటుంబం ఏ విధంగా అయినా అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎంత దారుణానికైనా తెగబడతారు. ఎవరు ప్రాణాలు తీసుకోవడానికైనా వెనక్కిపోరు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో 100 రూపాయలు తెచ్చి పెట్రోల్ తెచ్చుకున్నాడు అగ్గిపెట్టె తెచ్చుకోకుండా ఏ విధంగా అయితే నాటకాలకు తెరలేపిండు హరీష్ రావు, మళ్ళీ ఈరోజు అదే రకమైన నాటకాలకు తెరలేపుతున్నారు. ఈ నాటకాలను అన్నిటిని కూడా మూటగట్టి బంగాళాఖాతంలో వేయాల్సిన అవసరం ఉన్నది. వీటన్నిటి పట్ల మీడియా మిత్రులు, ఎన్నికల అధికారులు, తెలంగాణ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తుంది. ఇప్పుడు నేను అనేది అది ఇంకొక కుట్ర బాగా గుర్తు చేసినాం. ఇప్పుడు మైనారిటీలను బీసీలో ఒకటి అనుకుంటే మైనారిటీ డిక్లరేషన్ ఒకరోజు, బీసీ డిక్లరేషన్ ఇంకొక రోజు ఎందుకు చేస్తాము? మైనారిటీ డిక్లరేషను మైనారిటీ మాజీ మంత్రి షబ్బీర్ అలీ గారు చైర్మన్, అజరుద్దీన్ గారు మిగతా వాళ్ళందరూ కో చైర్మన్. మైనారిటీ డిక్లరేషన్ మొత్తం డ్రాఫ్ట్ తయారు చేసింది సల్మాన్ ఖుర్షిద్ గారు, ఇమ్రాన్ ప్రతాప్ గడి గారు, జమీర్ అహ్మద్ కర్ణాటక మంత్రి గారు. టోటల్గా మైనారిటీ నాయకులందరూ కూర్చొని మైనారిటీ వెల్ఫేర్ కోసం, మైనారిటీ డెవలప్మెంట్ కోసం, మైనారిటీల యొక్క హక్కుల రక్షణ కోసము సంపూర్ణంగా ఒక పాలసీ డాక్యుమెంట్ చేసిండ్రు. యాజ్ ఎ పిసిసి ప్రెసిడెంట్గా నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నా. మైనారిటీ నాయకులు సంపూర్ణంగా కూలంకషంగా చర్చించి మైనారిటీ డిక్లరేషన్ సపరేటు, ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కి గారు, వి హనుమంతరావు గారు వీళ్ళందరూ కలిసి బీసీ డిక్లరేషన్ సపరేట్గా సిద్ధరామయ్య గారి నేతృత్వంలో బీసీ డిక్లరేషన్ ఇస్తే మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టి మైనారిటీలను తీసుకొచ్చి బీసీలో కలుపుతున్నారని అంటాడు. ఏమన్నా బుర్రుండే మాట్లాడుతున్నా? మైనారిటీలను బీసీలో కలిపితే మైనారిటీ హోదా పోదా? ఆ మాత్రము పరిమితమైన జ్ఞానం మా మైనారిటీ నాయకులకు లేదా? అంటే ఏది దొరికితే అది, ఏది పడితే అది మాట్లాడి ఏదో రకంగా అధికారాన్ని నిలబెట్టుకోవాలనే తాపత్రయం తప్ప వాళ్ళ మాటలల్లా స్పష్టంగా ఒక లైన్ ఉన్నది. మైనారిటీలకు, బీసీలకు వీళ్ళు అందులో పోరు, వాళ్ళు ఇందులోకి రారు. మైనారిటీలకు ముస్లిమ్సే లేరు. మైనారిటీ ముస్లిమ్స్ ఉన్నారు, మైనారిటీ క్రిస్టియన్స్ ఉన్నారు, మైనారిటీ సిఖ్స్ ఉన్నారు, మైనారిటీ జైన్లు ఉన్నారు. వాళ్ళందరికీ మైనారిటీ హోదా ఉన్నది. ఆ మైనారిటీ హోదా ప్రకారం వాళ్ళు వాళ్ళ ప్రివిలేజెస్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. బీసీలలో 136 కులాలు ఉన్నాయి. 136 కులాలను కలిపి ఏబిసిడి వర్గీకరణ కింద ఎవరికి రావాల్సిన రిజర్వేషన్లకు వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా పకడ్బందీ చట్టం చేసి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుంది. అసలు ఏ రకంగా బీసీలను, మైనారిటీలను కాంగ్రెస్ కలిపే ప్రయత్నం చేస్తుంది? ఏమన్నా అంటే బేసిక్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా